లక్ష్మి రౌడీల దగ్గర నుంచి తప్పించుకుంటుంది. ఇక ఆటో ఎక్కి ఆటో నుంచి పారిపోవాలని ప్రయత్నిస్తుండగా విహారీ బాబుని తీసుకొని ఆ ఆటో వెనకాల ఫాలో అవుతూ ఉంటారు. ఆ సమయంలో రౌడీలు కూడా ఇక ఆటో వెనకాల ఫాలో అవుతూ ఉంటారు. ముందట లక్ష్మి ఎక్కిన ఆటో, మధ్యలో విహారీ కారు, వెనక సైడు రౌడీలది వ్యాన్ అన్నమాట. ఈ మూడు అన్నీ ఒకే దారిలో వస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఇక వెంటనే అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాదు. ఈలోపు అరే దాన్ని ఎలాగైనా పట్టుకొని చంపేయాలరా అని ఈ విధంగా అనుకుంటూ ముందుకు వెళ్తుండగా బ్యాట్మ్యాన్ ఎలాగైనా సరే మా అమ్మను కాపాడు బ్యాట్మ్యాన్ అనే విధంగా బాధపడుతూ ఉంటాడు. ఇక బాబు ఎలాగైనా సరే మీ అమ్మను కాపాడుతాను, నువ్వు ఏడవకు ఇక క్రిష్ అని చెప్పేసి ఓదారుస్తూ ఉంటాడు. ఈలోపు వెంటనే ఇక దాన్ని వదిలిపెట్టకూడదురా, దాన్ని ఈరోజు చంపేయాలరా అనే విధంగా రౌడీలు కూడా వెనకాల వస్తూ ఉంటారు. అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ ఎలా తప్పించుకోవాలో అర్థం కాదు లక్ష్మికి. ఇక అన్న ఎలాగైనా సరే అన్న నన్ను కాపాడన్నా, దయచేసి దండం పెడతానన్నా అనేసరికి వెంటనే పాపం ఆటో డ్రైవర్ కూడా లక్ష్మి బాధను చూసి కాపాడాలని చెప్పేసి స్పీడ్న డ్రైవింగ్ చేస్తూ నేరుగా ఒక గేటు తీసుంటుంది. ఇదిగోరా, ఇందులోకి వెళ్తే ఆ రౌడీలు నిన్ను ఫాలో కారు, వెంటనే అక్కడికి వెళ్దామా, సరే అన్న తీసుకెళ్ళన్నా అని చెప్పేసి లక్ష్మి ఆటోలో కూర్చొని బాగా నీరసమైపోతుంది. వెంటనే ఆ గేట్ తీసిన లోపలికి కరెక్ట్గా వెళ్ళేసరికి డైరెక్ట్ అక్కడ లోయ ఉంటుందన్నమాట. ఆ లోయ చూసుకోకుండా చీకటి పడిపోతుంది కదా, వెంటనే ఆ లోయ ఆటో డైరెక్ట్గా వెళ్ళి అలా పడిపోతుంది. ఇక వెంటనే అక్కడ వెనక నుంచి రౌడీలు వస్తూ ఉంటారు కదా, రౌడీలు వచ్చేసరికి ఇక్కడ లోయలో పడిపోయిన లక్ష్మిని దూరంగా వెళ్ళి చూసి అరే అనుకున్నట్టుగా అది చచ్చిందిరా, ఇక మనకు ఏ అడ్డంపు ఉండదు, అక్క కూడా ఆ సిరి చచ్చిందని చెప్పేసి అనుకుంటారా, ఈ విషయం చెప్తే అక్క ఎంత సంతోషపడుతుందిరా, పదరా అని చెప్పేసి రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు. వెంటనే బ్యాట్మ్యాన్ అమ్మ అమ్మ అని చెప్పేసి అన్న తర్వాత వెంటనే వీళ్ళు కారులో వస్తారు. ఈలోపు జేడీకేడి కూడా ఆ రౌడీలను కొట్టేసి విహారీ వెనకాలే వీళ్ళు కూడా వస్తారు. వెంటనే ఆ లోయలో పడిపోయి ఆటో మొత్తం కాలిపోయి చిత్తు అవుతుంది. కారులో నుంచి దిగిన ఇక క్రిష్ మాత్రం ఆ ఆటోని చూసి అమ్మ చనిపోయినన్న ఏడుస్తూ ఉంటాడు. ఈలోపు విహారీ కూడా బాధపడుతూ బ్యాట్మ్యాన్ అమ్మ చనిపోయింది బ్యాట్మ్యాన్, అమ్మ ఇక లేదు అని చెప్పేసి చాలా ఏడుస్తూ ఉంటాడు. ఇక వెంటనే జేడీ కూడా అక్కడికి వస్తారు. జేడీకేడి కూడా ఇక సిరిని కాపాడలేకపోతారు. అక్కడి నుంచి చనిపోయిన ఇక వెంటనే బాబుని తీసుకొని వచ్చేసరికి బాబు మాత్రం విహాన్ని పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటాడు. బ్యాట్మ్యాన్ అమ్మ లేదు, అమ్మ చనిపోయింది బ్యాట్మ్యాన్ అని ఏడుస్తుండగా సారీ విహారీ, సిరిని కాపాడలేకపోయాం, ఇక వీడేడుపు చూస్తుంటే గుండె తరుక్కపోతుంది అని జేడీ ఆ విధంగా అంటుంది. ఇక మరోవైపు పోస్ట్ మార్టం ఏర్పాటు చేస్తాం అని చెప్పేసి వెంటనే ఇక సంధ్య కూడా ఇక దాని గురించి ఎంక్వైరీ చేస్తుంది. అక్కడ 2 శవాలు దొరుకుతాయి. అసలు ఆ 2 శవాలు ఎవరి అనేది తెలియదన్నమాట. మ్యాక్సిమం అక్కడ సిరి చనిపోయినట్ట, ఆ 2 శవాలలో నిజంగానే సిరి ఉన్నట్ట అనేది ఇక్కడ అర్థం కాదు. ఈలోపు బాధపడుకుంటూ కృష్ణ తీసుకొని ఇంటికి వస్తాడు. ఏమైంది సార్, అక్క దొరికిందా అని అంటుండగా వెంటనే మామయ్య అని చెప్పేసి ఇక క్రిష్ హర్షని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. ఏమైంది సార్, అక్క దొరకలేదా అని అంటుండగా మావయ్య అమ్మ ఇక లేదు మనకు, అమ్మ చనిపోయింది మావయ్య అని చెప్పేసేసరికి ఒక్కసారిగా హర్ష గుండెలు పగిలిపోతాయి. ఏంటి సార్ వీడేం చెప్తున్నాడో అర్థం కావట్లేదు సార్, చెప్పండి సార్ అని అంటుండగా అవును మీ అక్క చనిపోయింది, మీ అక్కను కాపాడడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేశాం, కానీ తప్పించుకునే ప్రయత్నంలో లోయలో పడి అటు మొత్తం చిత్తై కాలిపోయింది అని చెప్పేసేసరికి అక్కడ కనికరం లేకుండా పద్మాక్షి, సహస్ర, ఇక యమున కూడా బాధపడుతూ ఉంటుంది. అయ్యో ఇప్పుడే వీడికి గుండె కోతన, తల్లి లేని దూరం చేశారు కదా, వీడు ఎలా బతుకుతున్నానా, ఏం లేదమ్మా, ఇక నుంచి వీడిని చదివించి వీడి బాధ్యత నేనే తీసుకోవాలనుకుంటున్నా. ఏం మాట్లాడుతున్నావు విహారీ, వాడి బాధ్యత నువ్వు తీసుకోవడం ఏంటి, కనీసం నీకు బుర్రుందా, కూతురు గురించి పట్టించుకోకుండా వాడు అనామకురాడు, అది ఏం పాపం చేసిందో అందుకే ఆ పాపం వీడి కొడుతుంది, వీడు ఎట్టి పరిస్థితిలో ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వీడిని బయటికి పంపించేయి, ఏదో వాడు తల్లొస్తాడని చెప్పేసి అని
కొన్ని రోజులు వాడు ఇక్కడున్నాడు. అలా అని చెప్పేసి ఇక తల్లి చనిపోయిందని వాడి బాధ్యతను తీసుకోవడానికి వాడికి ఏమైనా తండ్రి అవుతావా? అత్తయ్య, అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? అయినా అమ్మ నాలో తప్పేముంది బావా? ఊరు వాళ్ళందరూ నీకు కావాల్సింది, కూతురు పెళ్ళం మాత్రం అవసరం లేదు. అయినా కనీసం ఎప్పుడైనా కూతురు గురించి మంచి చెడు పట్టించుకున్నావా? వాడి తల్లి ఎవడో చచ్చిపోతే ఇంటికి తీసుకొచ్చి వాడి బాధ్యత నేనే చూసుకుంటా అంటున్నావే. రక్తం పంచక పుట్టిన కూతురు గురించి మాత్రం ఆలోచించవా? అయినా ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు? పాపం తను చనిపోయింది కదా, పాపం చాలా మంచిదమ్మా. ఇక ఎక్కడికి వెళ్తాడు క్రిష్? నాతో పాటుగా స్కూల్కి వచ్చి చదువుకుంటాడు. ఏయ్ ఆపవే, నీకేం తెలుసని మాట్లాడుతున్నావే? ఓ పెద్దగా అన్నీ తెలిసినట్టు ఆరిందలా మాట్లాడుతున్నావు అని పద్మాక్షి అంటుంది. అయ్యో వదిన, వాడు ఏం పాపం చేశాడని వాని ఇంట్లో నుంచి పంపించాలి. పాపం తల్లిని పోగొట్టుకున్నాడు వదిన. కొన్ని రోజులు వాడు కోలుకునేదాకా వాడిని ఇక్కడనే ఉండే వదిన. ఏంటి ఇల్లు సత్రమైంది అనుకుంటారా మీరందరూ కలిసి? సార్, మేము ఎవరిని ఇబ్బంది పెట్టాం సార్. నా అల్లుని తీసుకొని నేను వెళ్ళిపోతాను సార్. ప్లీజ్ సార్, దయచేసి మీరు అర్థం చేసుకోండి. అయినా ఏంటి హర్ష, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? బాబుని చూసుకునే బాధ్యత నాది. ప్లీజ్ సార్, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తాం కానీ బాబుని తీసుకొని వెళ్ళిపోతాం సార్. దయచేసి అర్థం చేసుకోండి అని ఇక హర్ష బాబుని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. మీరు మనుషులేనా? కనీసం తల్లిని పోగొట్టుకున్న పసివాన్ని చూసి గుండెలు కూడా కరగట్లేదా? చి అని చెప్పేసి బాధతో లోపలికి వెళ్తాడు. పాపం గ్రానీ చాలా మంచిది తెలుసా ఆంటీ ఎంత బాగా మాట్లాడుతుంది. ఇక విహారీ మనసు ఏదో తెలియని బాధ, అసలు ఏం జరిగిందో అర్థం కాని బాధ. తనకు ఎవరో దూరమైనట్టుగా మనసు అలడి చేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. వెంటనే మళ్ళీ డ్రింక్ మొదలు పెడతాడు. ఇక ఏదో తెలియకుండా తన మనసులో ఏదో బాధంతా దిగమింగినట్టుగా, తనకు కావలసిన వాళ్ళు చనిపోయినట్టుగా అలా అప్సెట్ అవుతూ ఉంటాడు. అసలేంటి నా మనసు ఎప్పుడు ఇలా బాధపడింది, ఇలా ఒక్కసారిగా బాధ పెడుతుంది అని విధంగా మనసులో అనుకుంటాడు. ఈలోపు బాబుని తీసుకొని బయటకు వచ్చి ఇక వెంటనే తన తల్లి ఫోటో ఇక హర్ష ఏర్పాట్లు చేసి ఒక చిన్న గుడిసె తీసుకొని అందులో హర్ష ఉన్ను క్రిష్ ఉంటాడు. క్రిష్ మాత్రం ఫోటో దగ్గర కూర్చొని చాలా ఏడుస్తూ ఉంటాడు. ఇక హర్ష మాత్రం ఇక బయట నుంచి వెళ్ళి ఫుడ్ తెప్పిస్తాడు. హర్ష తెప్పించిన తర్వాత క్రిష్కి తినిపించాలన్నా కూడా క్రిష్ మాత్రం అమ్మ కావాలి మావయ్య, అమ్మ లేనిది నేను తినను అని ఏడుస్తూ ఉంటాడు. ఇక ఇక్కడ మాత్రం విహారీ మనసు క్రిష్ మీద కొట్టుకుంటూ ఉంటుంది. 11 అవుతూ ఉంటుంది. క్రిష్ మాత్రం తన తల్లి ఫోటో దగ్గర కూర్చొని అలాగే ఏడుస్తూ ఉంటాడు. అమ్మ, నువ్వు నాకు దూరమైనవు, కానీ నీవు లేకుంటే నేను బ్రతకలేనమ్మా. అటు ఇక అమ్మమ్మ బాగలేదు, ఇటు నువ్వు ఇలా చనిపోయావు, నాకు ఎవరు లేదమ్మా, నేను అనాథనైపోయానమ్మా అని ఏడుస్తూ ఉంటాడు. హర్ష కూడా బాబును పట్టుకొని అక్క, ఎందుకక్క ఇలా మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయావు? నీ మంచితనము ఈరోజు నీ చావుకు తీసుకొచ్చిందక్క అని అనుకుంటుండగా ఈలోపు రౌడీలు శకుంతల దగ్గరికి వెళ్ళి, అక్క నీకు మంచి శుభమైన వార్త అక్క. ఏమైందిరా? ఇక నీకు ఎవ్వరు అడ్డు అదుపు ఎవ్వరుండరక్క, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఆ సిరి చచ్చిపోయిందక్క. ఏమంటున్నారా? అవునక్క అని ఈ విధంగా అనేసరికి జేడికేడి వదిలిపెట్టరు. ఇక వడ్డీల శకుంతలను అరెస్ట్ చేయడానికి నేరుగా ఇంటికి వస్తారు. మీరు చేసిన పాపానికి సిరి చనిపోయింది, మిమ్మల్ని ఇక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అరెస్ట్ చేస్తున్నాం. నేను చంపినాని మీకు రుజువు ఉందా? ఉంది కాబట్టే అని అరెస్ట్ చేయి జేడి ఇక అనేసరికి కేడి వెంటనే అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు. ఈలోపు ఇక 11 అవుతుంది కదా, విహారీ డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తాడు. అడ్రస్ అంటే హర్షకు మాట్లాడి డైరెక్ట్గా అడ్రస్తోనే ఇక ఇంటికి వచ్చేస్తాడు. ఇక లోపలికి వచ్చేసరికి ఫోటో దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. లక్ష్మిని చూసి గుండెలు విహారీ ఈ బాధను ఎలా ఎదుర్కోబోతున్నాడు, ఆ గుండె ఆగిపోతుందా అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి. ఊహించే ట్విస్ట్ ఏంటంటే లక్ష్మి బ్రతికే ఉంటుంది. చనిపోయిన లక్ష్మి ఎలా తిరిగి బ్రతికొస్తుందో, ఏ రూపంతో బ్రతికొస్తుందో అనేది కూడా అప్కమింగ్లో అప్లోడ్ చేస్తాను. డోంట్ మిస్ యూ.